రైట్ ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వెళ్దాం. వరంగల్ జిల్లాకి సంబంధించి హనుమ జిల్లాలో గంజాయి మూటను గుట్టు రట్టు చేసినటువంటి పోలీసులు అంటూ కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులకు సంబంధించినటువంటి ఒక వార్త మనకు హైలైట్ కనబడతా ఉంది. గంజాయి తరలిస్తుండగా నిందితులను అరెస్ట్ చేశారంటూ తెలుస్తోంది. నిందితుల నుంచి దాదాపు కూడా 24 లక్షల రూపాయలు మేరకు అదేవిధంగా 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. మొత్తాన్ని చూసుకుంటే ఉమ్మడి వరంగల్ గతంలో కూడా గంజాయిని గుట్టుకట్టుగా చేశారు. దానితో పాటు కూడా ఇవాళ ఆ ఆత్మకూరు దగ్గర కలెక్టర్లోని ఆ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ మరియు ఆత్మకూరు పోలీసుల చేతికి మాత్రము ఒక గంజాయి మూట మాత్రం చిక్కిందని చెప్పుకోవచ్చు. కానీ ఆ ములుగు జిల్లాకు సంబంధించిన పందికుంటకు సంబంధించిన చెక్క కుమారస్వామి అనే వ్యక్తి కూడా అతను అంటే కారు కొనుగోలు చేసి అతను కిరాయిలు నడుపుకుంటూ జీవనం కొనసాగించిన నేపథ్యంలో ఇది డబ్బులు సరిపోక ఈజీగా మనీ సంపాదించడానికి కూడా ఒక గంజాయి రవాణా చేద్దామని చెప్పి కూడా ఆయన ఇద్దరు స్మగ్లర్తో కలిసి కూడా మహారాష్ట్ర, ఒడిశా అటు అంటే ఆ రాష్ట్రాల నుంచి కూడా గంజాయి తీసుకొచ్చి ఏటునగరం, ములుగు, హన్మకొండ కూడా తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ గతంలో కూడా మహారాష్ట్రలోని కూడా ఈయన పూణే జైలు కూడా కుమారస్వామి అనే వ్యక్తి కూడా మహారాష్ట్రలో కూడా పోలీసులు చిక్కిన నేపథ్యం కనపడతా ఉంది. 30 నెలలు కూడా జైలుకు కూడా పోయిన సందర్భం కూడా ఉన్నది. జైలు నుంచి బయటకు వచ్చినాక కూడా ఆయన పద్ధతి మార్చుకోక మళ్ళీ ఆ ఒడిశాకు సంబంధించిన గణేష్ అనే వ్యక్తితో కూడా సంబంధాలు ఏర్పరచుకొని 124 కిలోల గంజాయిని కొనుగోలు చేసి సుమారు అంటే 24 లక్షల విలువ చేసే గంజాయిని కూడా ఒక చిన్న ప్యాకెట్ల రూపంలో చేసి ఒక కారులో డెక్ కింద కారులో కూడా అమర్చి వస్తున్న క్రమంలో కూడా ఆత్మకూరు పోలీసులు వాహనాలు తల్లి చేస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ ఆత్మకూరు పోలీసులతో పాటు కూడా టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి కూడా జాయింట్ ఆపరేషన్ లో కూడా మూట చిక్కిందని చెప్పుకోవచ్చు. కానీ ఇవాళ గుట్టు రట్టు చేసిన సిపి మాత్రం సిపి కార్యాలయంలో కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఒక ముగ్గురితో పాటు ముగ్గురు గంజాయి స్మగ్లర్లను కూడా తీసుకోక అందులో ఒకరు పరాల్లో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇద్దరు మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆమె అంటే ఈ ప్రధానంగా ఈ గంజాయి అనేది గత కొంతకాలంగా కూడా పోలీసులు ఎక్కడెక్కడ కూడా అణిచివేస్తా ఉన్నాము, పట్టువేతలు చేస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా వరంగల్ని కూడా చెప్పుకుంటా ఉంటాం. సో అట్లాంటి సిటీకి గంజాయి లాంటి దాదాపుగా కూడా 120 కిలోలు అంటే పెద్ద ఎత్తున కూడా అక్కడికి చేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ ముఠాలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి? అంటే ఇటు ఛత్తీస్గఢ్ నుంచి పరిసర ప్రాంతాల నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? వీళ్ళకు ఇంటర్నల్గా ఉన్నటువంటి నిందితులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఈ గంజాయికి సంబంధించినటువంటి ముఠా ఏదైతే సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకునేటువంటి ప్రయత్నం ఏమైనా పోలీసులు చేస్తూ ఉన్నారా? రైతు ప్రణయ్, ఇప్పుడు అంటే వరంగల్ మహానగరానికి చుట్టుప్రక్కల ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఇక్కడికి అంటే ఏటునగరం ప్రాంతం నుంచి కూడా ఏరియాకు అంటే వరంగల్ ఉమ్మడి వరంగల్కు అతి సమీపంలో ఉన్న ఛత్తీస్గఢ్, ఇటు సైడ్ మహారాష్ట్ర అక్కడికి కూడా రవాణా చేస్తూ దాంతో పాటు అంటే గంజాయే కాదు బెల్లం దండ కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎక్కువ మాత్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి, ఒడిశా రాష్ట్రం నుంచి కూడా గంజాయి తరలిస్తూ మొత్తానికి ఇక్కడ స్మగ్లర్లను సబ్ బ్రాంచ్ గా ఏర్పరచుకొని ఇవాళ చూసుకుంటే అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా సిపి తరుణ్ జోషి నేతృత్వంలో కూడా కొంతమంది పాన్ షాపులలో సిగరెట్లలో కూడా గంజాయి తీసుకొచ్చి గంజాయి అవి పాన్ షాపు యజమానులను కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం ఉంది. కానీ అట్లాగే కూడా ఈ రోజు ఆ సిపి గారు కూడా శూన్యమైన అంటే అప్పటికిప్పటికి తీసుకుంటే దరిదాపుగా గంజాయి స్మగ్లర్లు కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ సిపి గారు ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో కూడా గుట్టు రట్టు చేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. అంటే ఈ నేపథ్యం పోలీసులు చాకచక్యంగా కూడా గంజాయి స్మగ్లర్లను కూడా పట్టుకోవడానికి కూడా టాస్క్ ఫోర్స్ విపరీతమైన టాస్క్ ఫోర్స్ కూడా రెక్కి నిర్వహిస్తా ఉంది. ఎక్కడ కూడా గంజాయి స్మగ్లర్లు కూడా అంటే రవాణా చేయకుండా కూడా కట్టుదిట్టాలు కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. కానీ ఇలాంటి సంఘటనలు ఎందుకు అవుతున్నాయంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చూసుకుంటే పొలిమేరల ప్రాంతంలో ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, ఇటు సైడ్ మహారాష్ట్ర కావచ్చు, ఇక్కడ నుంచి రాష్ట్రాల నుంచి తరలిస్తున్న గంజాయిని అయితే అంటే ఆ రాష్ట్రాలలో కూడా తక్కువ ధరలకే గంజాయి కొనుగోలు చేసి కూడా ఎక్కువ లాభం పొందాలని చెప్పి కూడా హైదరాబాద్ మహానగరానికి పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా తరలిస్తున్న నేపథ్యం కనపడతా ఉంది.